ఈరోజు మనం చర్చించబోయేటువంటి అంశం ఈ దేశ భద్రత ఏ స్థాయిలో ఉందో అందరికీ చాలా క్లియర్గా అర్థం అవటం కోసం ఒక ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి డిస్కషన్ మనం ఇప్పుడు చేయబోతున్నాం. అందులో ప్రధానంగా చూస్తే అసలు బర్త్ సర్టిఫికేట్, జనన ధృవపత్రం అంటే 1980లో పుట్టిన వాళ్ళు కానీ, 70లో పుట్టిన వాళ్ళు కానీ, 90లో పుట్టిన వాళ్ళు కానీ, 2000లో పుట్టిన వాళ్ళు కానీ బర్త్ సర్టిఫికేట్ రావాలంటే ఈరోజు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన పరిస్థితి, అలాంటి పరిస్థితి. అయితే ఇప్పుడు 2015 తర్వాత 2020 తర్వాత పుట్టినటువంటి పిల్లలకి వెంటనే ఎక్కడ వారు ఏ హాస్పిటల్లో జన్మిస్తే ఆ హాస్పిటల్లో తాలూకా బేస్ చేసుకొని వెంటనే బర్త్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కానీ మరి 80s 90s కిడ్స్ కి బర్త్ సర్టిఫికేట్ అంత ఈజీగా రావట్లేదు. అయినప్పటికీ బంగ్లాదేశీలకి బర్త్ సర్టిఫికేట్ హైదరాబాద్ లో వచ్చినటువంటి ఘనత మరి ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉంది. మరి సుధీర్ కుమార్ అనేటువంటి నార్సింగ్ మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి ఒక ప్రభుత్వుడు చేసినటువంటి పనికి బంగ్లాదేశీలకి బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు వచ్చేసినటువంటి ఘనత. అయితే దీన్ని చాలా పకడ్బందీగా పట్టుకొని మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసినటువంటి పోలీస్ ఆఫీసర్ పేరు ఖలీల్ బాషా, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ బాషా. అంటే ఇప్పటి వరకు చాలా రకరకాల అపోహలు ఉన్నాయి చాలా మంది మీద. ప్రత్యేకంగా బంగ్లాదేశీలకు ఇక్కడ ముస్లింలే వారికి ఐడెంటిటీ కార్డులు కల్పిస్తున్నారని. అఫ్ కోర్స్ ఉన్నారు, కొంతమంది ఉన్నారు, కానీ అందరు లేరు. కానీ ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే కేసులో ఒక ముస్లిం అధికారి బంగ్లాదేశీలకి ఏ విధంగా మరి జనన ధృవపత్రాలు, ఆధార్ కార్డులు పుట్టించారని చెప్పేసి మొత్తం వెరిఫై చేసి బయటికి లాగినటువంటి ఘనత ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నటువంటి బంగ్లాదేశీలకు జనన ధృవపత్రాల మంజూరు కేసులో 6 పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది కరెక్ట్గా 10 రోజుల క్రితం జరిగింది. ఢాకా నుంచి అక్రమంగా కోల్కతా చేరి అక్కడి నుంచి హైదరాబాద్ లో స్థిరపడ్డ మహమ్మద్ హజీబుల్ కేసులో తీగలాగితే డొంకంతా కదిలింది. అంటే కోల్కతా వచ్చి, ఢాకా సరిహద్దు నుంచి కోల్కతా వచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ లో స్థిరపడ్డటువంటి మహమ్మద్ హజీబుల్, ఇతనే సంబంధించినటువంటి కేసు ఇది. నిందితుల్లో నార్సింగ్ మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్. మరి ఇతను చేసినటువంటి పనికి, ఇతను అవినీతికి కక్కుర్తిపడి చేసినటువంటి పనికి మరి బంగ్లాదేశీలకే మరి భారతదేశంలో మరి ఆధార్ కార్డులు, అదేవిధంగా ఓటర్ ఐడీలు, అదేవిధంగా వారికి బర్త్ సర్టిఫికేట్లు, ఏకంగా పాస్పోర్ట్ కూడా అప్లై చేసే దాకా వెళ్ళింది వ్యవహారం. ఏజెంట్లు మహమ్మద్ ఉలీజ్, డి సాయి కిరణ్, రజనీకాంత్, బంగ్లాదేశస్తులు మహమ్మద్ హజీబుల్ రోషన్ ఉన్నారు. అయితే నిందితుల నుంచి 7 సెల్ ఫోన్లు, ల్యాప్టాప్, నకిలీ ఆధారు, ఓటర్ గుర్తింపు, బర్త్ సర్టిఫికేట్, బంగ్లాదేశ్ పాస్పోర్ట్లు స్వాధీనం తీసుకున్న పోలీసులు. బంగ్లాదేశీయులకు అక్రమంగా బర్త్ సర్టిఫికేట్లు జారీ చేసిన వ్యవహారంలో 6 నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లా రాజధాని ఢాకాకి చెందిన ప్రధాన నిందితుడు మహమ్మద్ హజీబుల్ 4 ఏళ్ల క్రితం భారత్లోకి వచ్చాడు. ఏజెంట్లకు 25,000 రూపాయలు ఇచ్చి అక్రమంగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించాడు. ఈ దౌర్భాగ్యం ఏంటంటే, ఈ దరిద్రం ఏంటంటే, ఆ పశ్చిమ బెంగాల్ బోర్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడికి ఈజీగా ప్రవేశిస్తారు. అక్కడ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అక్కడ మమతా బెనర్జీ గారి ప్రభుత్వం అక్కడ అసలు ఆ పశ్చిమ బెంగాల్ లోపలికి ఆ బంగ్లాదేశ్ వాడు వస్తున్నాడా, పాకిస్తాన్ వాడు వస్తున్నాడా వాళ్ళు చూసే పరిస్థితే లేకుండా పోయింది. ఇది ఈ దేశానికి పెద్ద ప్రమాదంగా మారుతుంది అనమాట. ఇక్కడ కూడా ఈ కేసులో ఈ దుర్మార్గుడు ఎవరైతే మహమ్మద్ హజీబుల్ ఉన్నాడు, ఇతను కూడా ఆ పశ్చిమ బెంగాల్ నుంచే ప్రవేశించాడంట. అక్కడ 25,000 డబ్బులు ఇచ్చి మరి ఏజెంట్లకి. జీవన్ చౌదరి పేరుతోటి కోల్కతాలోని సౌత్రాలు నకిలీ ఆధార్ కార్డు సేకరించేశాడు. మరి ఇప్పుడు ఇక్కడ మామూలుగా ఆధార్ కార్డు మనం పొందాలంటేనే చాలా ప్రాసెస్. వీడు ఏకంగా రావటమే ఆధార్ కార్డు సేకరించేశాడు. అక్కడే కరాటే శిక్షకుడిగా పనిచేస్తూ నెలకి 20,000 రూపాయల సంపాదనతో జీవనం సాగిస్తున్నాడు. 2023 డిసెంబర్లో ఫేస్బుక్ లో మలక్పేటకు చెందిన జయా చౌదరితో పరిచయం పెంచుకున్నాడు. ఇక్కడ చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఫేస్బుక్ లో జయా చౌదరి అనేటువంటి ఒక మహిళతోటి పరిచయం పెంచుకొని తాను కోల్కతా పౌరుడిని అంటూ మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న హజీబుల్ చూసారా, ఇతను జీవన్ చౌదరి అనే పేరుతో ఎఫ్బీలో ఐడి క్రియేట్ చేసుకున్నాడు. మరి జయా చౌదరి అనేటువంటి ఒక మహిళతోటి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. తాను కోల్కతాకి చెందినటువంటి వాడిని అని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అంటే అక్కడ క్యాస్ట్ ఒకటే అయినటువంటి తరుణం, అతను సృష్టించుకున్నటువంటి నకిలీ పేరు ఆధార్ కార్డులో. సో ఇక్కడ ఇది 2 ఒకటే అవడంతో వ్యవహారం పెళ్లి వరకు వెళ్ళిపోయింది వారిది. మలక్పేటకు మకాం మార్చి ఆన్లైన్ వస్త్ర వ్యాపారం, ఫుడ్ డెలివరీ బాయ్ గా అవతారం ఎత్తాడు. ఇక హైదరాబాద్ మలక్పేటకు మకాం మార్చి ఆన్లైన్ వస్త్ర వ్యాపారం, ఫుడ్ డెలివరీ బాయ్ గా అవతారం ఎత్తాడు. ఎందుకంటే బేసిక్ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వచ్చే వాళ్ళు ముందు ఈ డెలివరీ బాయ్లుగానే అవతారం ఎత్తారు. ఎక్కడే ఉందో తెలుసుకోవాలి కదా.
8 నెలల క్రితం తనకు జనన ధ్రువపత్రం ఇప్పించాలంటూ మలక్పేటలోని పాన్ దుకాణ యాజమాని మహమ్మద్ ముఖీద్ను కలిసిన మహమ్మద్ హజీబుల్ అతను కోల్కతా నుంచే వచ్చాడని భావించిన పాన్ షాప్ యాజమాని చాదర్గఢ్ లోని డిటిపి ఆపరేటర్ సాయి కిరణ్ పరిచయం చేశాడు. అది ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇతను 8 months బ్యాక్ బర్త్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి మలక్పేటలో ఒక పాన్ షాప్ ఉంటుంది కదా, అక్కడ ఆ దుకాణ యాజమాని మహమ్మద్ ముఖీద్ని కలిశాడనమాట. సో ఈ హజీబుల్ అతను ఏమనుకున్నాడు, ఆ మహమ్మద్ ముఖీద్ పోలీసు విచారణ ఏం తెలియంది, అతను నిజంగానే కోల్కతా నుంచి వచ్చాడని చెప్పేసి అతను భావించాడు. నిజంగా అతనికి బంగ్లాదేశ్ ఓడి ఇతనని తెలియదు, ఎందుకంటే ఇద్దరు ఒకటే మతం కాబట్టి. సో హెల్ప్ చేద్దాం అనుకున్నాడు, అతను భారతీయ ముస్లిం అని చెప్పేసి హెల్ప్ చేద్దాం అని అనుకున్నాడు. ఇక్కడ పోలీసు విచారణ తెలియదు ఇక్కడ. అయితే చాదర్గఢ్ లోని డిటిపి ఆపరేటర్ సాయి కిరణ్ అనే అతన్ని పరిచయం చేశాడు ఈ యొక్క పాన్ దుకాణ యాజమాని. అయితే అతను చెంచల్గూడలోని రజనీకాంత్ను సంప్రదించమని సూచించాడు. అసలు చూడండి, చెంచల్గూడలో ఉన్నటువంటి రజనీకాంత్ని సంప్రదించమని ఈ సాయి కిరణ్ సూచించాడు. ఎవరికి ఇదంతా, ఎవరైతే మహమ్మద్ హజీబుల్ ఉన్నాడో బంగ్లాదేశ్ నుంచి వచ్చినాడు అతని కోసం ఇదంతా వీళ్ళందరూ కలుస్తా ఉన్నాడు. అయితే రజనీకాంత్ ద్వారా నార్సింగ్ ఉద్యోగి సుధీర్ కుమార్, నార్సింగ్ మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి, మళ్ళీ అతను రెగ్యులర్ కూడా కాదు, అవుట్ సోర్సింగ్ జాబులు ఉంటాయి. ఈ అవుట్ సోర్సింగ్ అంటే కొద్దిగా శాలరీ తక్కువ ఉంటుంది కాబట్టి కకృతి పడతాడు, డబ్బులు కకృతి పడతారు. కకృతి పడొచ్చు, కానీ కొన్ని రీజనబుల్ వాటికి కకృతి పడాలి. బంగ్లాదేశ్ వాడికి, పాకిస్తాన్ వాడికి, వాళ్ళకి తీసుకొని వచ్చి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్లు, వారికి ఇక్కడ ఐడెంటిటీ కార్డులు ఇప్పించడం అనేది దేశద్రోహం. ఇతను చేసింది, సుధీర్ కుమార్ అనే వ్యక్తి చేసింది దేశద్రోహం. ఇక్కడ ఫైనల్ గా ఇతను కలిశాడు మహమ్మద్ హజీబుల్. 15,000 కమిషన్ ఇచ్చి జీవన్ చౌదరి పేరుతో బర్త్ సర్టిఫికేట్ సేకరించాడు. 15,000 డబ్బులు ఇచ్చేస్తే బర్త్ సర్టిఫికేట్ వచ్చేసింది. బంగ్లాదేశోడికి, ఈ హజీబుల్ అనేటువంటి బంగ్లాదేశోడికి 15,000 ఇస్తే ఈ హైదరాబాద్ కు చెందినటువంటి నార్సింగ్ మున్సిపాలిటీకి సంబంధించి అవుట్ సోర్సింగ్ సుధీర్ కుమార్ అనేవాడు ఏకంగా వీడికి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేసాడు 15,000 తీసుకొని. అంటే వాడు ఇంకా మన భారతీయుడు, ఇక్కడ పుట్టినట్టే లెక్క, వాడు బంగ్లాదేశ్ లో పుట్టినట్టు కాదు హజీబుల్ అనేవాడు. 2 గుర్తింపు, అయితే వాటి ఆధారంగా ఓటర్ గుర్తింపు కార్డు కూడా సంపాదించాడు. ఇంకేముంది, వాడు ఇంకా ఇక్కడ ఓటర్, వాడు ఇంకా తెలంగాణ ఓటర్ అయిపోయాడు. ఇంకా మహమ్మద్ హజీబుల్ 2 గుర్తింపు కార్డులతో అసలు ఆధార్ కార్డు పొందేందుకు మహమ్మద్ హజీబుల్ సిద్ధమయ్యాడు. ఇంకేముంది, అతనికి వచ్చేసింది కదా, ఓటర్ ఐడి ఉంది, బర్త్ సర్టిఫికేట్ ఉంది, ఇంకా ఆధార్ కార్డు పొందేందుకు సిద్ధమైపోయాడు. ఇదే సమయంలో 3 నెలల క్రితం బంగ్లాదేశ్ నుంచి కోల్కతా చేరి టూరిస్ట్ గైడ్ గా పనిచేస్తున్న రోహన్ షాతో ఈ మహమ్మద్ హజీబుల్ కి పరిచయం ఏర్పడిందంట. అయితే తన భార్య గర్భంతో ఉందని సహకరించాలని కోరడంతో రోషన్ షాను హైదరాబాద్ రప్పించిన హజీబుల్ తన ఇంట్లో వసతి కల్పించాడు. అతనికి నకిలీ ఆధార్ కార్డు ఇప్పించాడు. హజీబుల్, రోహన్ షా భారత పౌరులుగా చలామణి అయ్యేందుకు, పాస్పోర్ట్ పొందేందుకు నిర్ణయించుకొని నకిలీ ఆధార్ కార్డుతో దరఖాస్తు తీసుకున్నారు. అంటే బర్త్ సర్టిఫికేట్ వచ్చేసింది, ఓటర్ ఐడి వచ్చేసింది, ఆధార్ కార్డు వచ్చేసింది, ఇంకా పాస్పోర్ట్ కూడా ఇస్తే ఏమైంది, ఇంకా అతను ఇంకా కంప్లీట్ గా ఇతర దేశాలు వెళ్ళి ఆ పాస్పోర్ట్ నుంచి నేను భారతీయ పౌరుని అని చెప్పి చలామణి అయిపోవచ్చు. ఇక భారతదేశంలో అతను ఎటు ఇక్కడ తెలంగాణ ఓటర్ అయిపోయాడు, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆధార్ కార్డు ఉందో చక్కగా భారతీయుడు అయిపోయాడు. ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ వస్తుంది, ఎక్కడ పుట్టినట్టు, వాడు ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టినా కానీ ఇక ఆ పాస్పోర్ట్ కూడా వస్తే ఇతర దేశాలు కూడా చక్కగా తిరగవచ్చు భారతీయుడు హోదాలో. పోలీసుల పరిశీలనలో అవి నకిలీగా తేలటంతో మధ్య మండల టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఖలీల్ భాషా బృందం రంగంలోకి దిగటంతో తీగలాగడంతో డొంకంతా కదిలింది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. పాస్పోర్ట్ ఎవరైనా అప్లై చేసినప్పుడు వెరిఫికేషన్ కి పోలీసులు వస్తారనమాట. మనం ఏ అడ్రస్ తోటి పాస్పోర్ట్ అప్లై చేస్తామో ఆ అడ్రస్ కి పోలీసులు వచ్చి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేసుకొని పలానా వ్యక్తి ఎవరు, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు, వీరి తండ్రి ఎవరు, తాత ఎవరు, ఏం చదువుకున్నాడు, ఇతని మీద ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయి, అన్ని ఎంక్వైరీ చేసుకొని పోలీసులు ఆ పాస్పోర్ట్ కి సంబంధించి రిపోర్ట్ ఇస్తేనే పాస్పోర్ట్ వస్తుంది. ఇది క్లియర్. అంటే ఈ హజీబుల్ అనేవాడు బర్త్ సర్టిఫికేట్ దగ్గర మేనేజ్ చేసుకున్నాడు డబ్బులు ఇచ్చి, అదేవిధంగా ఆధార్ కార్డు దగ్గర మేనేజ్ చేసుకున్నాడు, ఓటర్ ఐడి దగ్గర మేనేజ్ చేసుకున్నాడు, కానీ పాస్పోర్ట్ దగ్గర దొరికిపోయాడు. అదృష్టవశాత్తు ఖలీల్ భాషా బృందం, ఖలీల్ భాషా అనేటువంటి ఒక టాస్క్ ఫోర్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, ఆయన కనుక లేకపోతే, ఆయన కనుక ఈ కేసును సీరియస్గా తీసుకోకపోతే ఇంత వ్యవహారం బయటకు వచ్చేది కాదు. సో కాబట్టి ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ రోజు బంగ్లాదేశీయులు, పాకిస్తాన్ వాళ్ళు అక్రమంగా ఆధార్ కార్డులు, ఏ విధంగా ఐడెంటిటీ కార్డులు, ఓటర్ ఐడీలు, బర్త్ సర్టిఫికేట్లు పొందుతున్నారో ఆ వ్యవహారం మొత్తం బయటికి లాగినటువంటి మన ఇండియన్ ఆఫీసర్ ఖలీల్ భాషా గారు, పోలీస్ ఇన్స్పెక్టర్. సో కాబట్టి కేసు బయటకు వచ్చింది.
ఇక బంగ్లాదేశ్ నుంచి రాబట్టిన సమాచారంతో పాన్ దుకాణదారుని పోలీసులు ప్రశ్నించడంతో మిగిలిన వారి ప్రమేయం వెలుగు చూసింది. ఇక ఎవరెవరైతే ఉన్నారో దీని వెనక అందరూ వస్తారు బయటికి. నాసింగ్ మున్సిపాలిటీ కార్యాలయానికి మఫ్టీలో వెళ్లిన పోలీసులు తమకు బర్త్ సర్టిఫికేట్ కావాలని సుధీర్ కోరటం అంగీకరించాడు. బేసిక్ గా వీడు అవినీతికి దీనికి పాల్పడి ఉన్నాడు కాబట్టి ఆ నాసింగ్ మున్సిపాలిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సుధీర్ పాపం పోలీసులు మఫ్టీలో వెళ్ళేసి మాకు బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా కానీ ఇంకేమో బర్త్ సర్టిఫికేట్ ఏముందో 15,000 20,000 ఇచ్చేస్తామని చెప్పేసి ఉంటాడు వాళ్ళతోటి. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉండాల్సిన అవసరం అని చెప్పేసి ఉంటుంటే ఆధారాలతో పట్టేసుకున్నారు. దీనిలో ఈ కేసులో మొత్తం 6 నిందితులు పోలీసులు అరెస్ట్ చేసి తదుపరి దర్యాప్తు కోసం మలక్పేట పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్ లో మలక్పేట పోలీసులకి నిందితుడి నుంచి 7 ఫోన్లు, ల్యాప్టాప్, జీవన్ చౌదరి పేరిట ఉన్న నకిలీ ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, బర్త్ సర్టిఫికేట్, బంగ్లాదేశ్ పాస్పోర్ట్ మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. అది ఎంత భయానక పరిస్థితులు ఈ భారతదేశంలో ఉన్నాయంటే దానికి కారణం ఎవరు? ఒక మతం కాదు, అవినీతి అనేటువంటి మహమ్మారే కారణం. డబ్బులు ఇస్తే బంగ్లాదేశ్ వాడికి బర్త్ సర్టిఫికేట్లు, వాడికి ఆధార్ కార్డులు, వాడికి ఓటర్ ఐడీలు, పాస్పోర్ట్లు, ఇక ఏకంగా వాడికి రేషన్ కార్డు కూడా ఇచ్చి ఇక్కడ భారతీయులు కట్టేటువంటి ట్యాక్స్ ఏదైతే ఉందో వాడిని చక్కగా మేపుతారు. రేపొద్దున వాడు ఉగ్రవాదులకి సమాచారాన్ని ఇచ్చి ఈ దేశంలో జనాల మీద తెగబడతా ఉంటాడు అనమాట. అంటే ఇక్కడ ఒక మతం అనేది ఎప్పుడూ కూడా సమాజాన్ని ప్రభావితం చెయ్యదు, అవినీతి అనేటువంటి మహమ్మారి ప్రభావితం చేస్తుంది. అవినీతి డబ్బులు ఆశ చూపడం వల్లే కదా, 15,000 25,000 ఆశ చూపడం వల్లే కదా బంగ్లాదేశ్ వాడికి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వాడు మరి హిందూ అతను ఆ విధంగా నకిలీ ధ్రువపత్రాలు, నకిలీ ఐడెంటి కార్డులు ఇచ్చాడు. సో కాబట్టి ప్రతి మతంలోనూ మానవత్వం ఉంటుంది, ప్రతి మతంలోనూ కర్కశత్వం ఉంటుంది. కాబట్టి మతాన్ని చూసి మనం ఎప్పుడు కూడా ఒక అంచనాకు రాకూడదు అనే దానికి ప్రధానమైన ఉద్దేశం ఈ రోజు ఈ కేసులో ఉన్నటువంటి ఈ అంశాలు. బంగ్లాదేశీయుడికి సంబంధించినటువంటి ఏవైతే నకిలీ ధ్రువపత్రాలు పొందాడో ఇక్కడ ప్రత్యేకించి తెలంగాణలో హైదరాబాద్ లో, కాబట్టి ఆ కేసు యొక్క వివరాలు మొత్తం నేను సేకరించి ఈ రోజు మన 99 టీవీ ప్రేక్షకుల ముందు ఉంచాలనేది నా ప్రధానమైన ఉద్దేశం. సో కాబట్టి ఇక నుంచి దయచేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా ఒక్కటే మనవి, దయచేసి మీ అక్రమ సంపాదన ఏదైనా సంపాదించుకోవాలంటే ఇంకొక దాని మీద ఏదైనా చేయండి, కానీ దేశ ద్రోహం చెయ్యొద్దు. పరాయి దేశం నుంచి వచ్చిన వాడికి ఇక్కడ ఐడెంటిటీ కార్డులు క్రియేట్ చేసి వాడు ఇక్కడ పుట్టినట్టుగా ఇక్కడ పెరిగినట్టుగా దయచేసి ధ్రువపత్రాలు ఇచ్చి ఈ దేశం తిండి తిని, ఈ దేశం గాలి పీల్చి, ఈ దేశం నీరు తాగుతూ ఈ దేశానికి మీరు తూట్లు పడవద్దు అవినీతి ఉద్యోగులారా అని చెప్పేసి అయితే అందరికీ కూడా మనవి చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది.